హలో ఎవ్రీవన్, నేను జయ. వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ టెర్రస్ ఫార్మింగ్. ఈరోజు నేను వచ్చేసరికి నా గార్డెన్లో వచ్చినటువంటి కలర్ఫుల్ హార్వెస్ట్ ఆర్గానిక్ వెజిటబుల్స్ అండ్ ఫ్లవర్స్ని చూపించబోతున్నాను. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. నా గార్డెన్లో వచ్చినటువంటి పువ్వులు అలాగే కాయలు ఎంత ఫ్రెష్గా ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి. మొక్కను చూస్తున్నారు కదా, దీనికి ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వల్ల ఎంత ఫ్రెష్గా వచ్చినాయి గులాబీలు అయితేను. ఇక్కడ చూడండి టమాటోస్. నేను మట్టి తక్కువ వాడతాను, అంటే ఆఫర్కే వాడతాను, పూర్తిగా వాడను ఎప్పుడు కుండీల్లో మట్టిని. అయినా కానీ నాకు ఈల్డ్ అనేది ఎక్కువే వస్తుంది. అలాగే పువ్వులు కూడా చాలా బ్రైట్గా కలర్ఫుల్గా, చెట్లకి ఏమీ పెస్ట్ లేకుండా ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు. ఎంత చూసారా కుండీల్లో మట్టి ఎంత డౌన్కి ఉందో. హాఫ్ వరకే ఉంటుంది ఏ కుండీ తీసుకున్నా కానీ. పూర్తిగా అయితే మాత్రం 80% పోయిను మట్టిని. నా వరకు ఏ మొక్క కూడా పాడవడం అంటే అనేది ఉండదు. నేను దీనికోసం అని చూసి ముందుగా మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఎప్సమ్ సాల్ట్ కానీ లేదంటే పశువుల ఎరువు కానీ వేయడం జరుగుతుంది మట్టిలో. అంతే తప్ప నేను ఆర్గానిక్గానే కానీ ఇన్ఆర్గానిక్ ఏమీ పెంచను ఇక్కడ. నెక్స్ట్ ఈ మొక్కలు ఇంత హెల్తీగా రావడానికి మెయిన్ కారణం ఎప్సమ్ సాల్ట్ అనమాట. ఈ ఎప్సమ్ సాల్ట్ గురించి మీకు తెలియాలి అంటే కనుక నేను లాస్ట్ వీడియోలో పెట్టాను, ఒకసారి నా ఛానల్లో ఉంది, మీరు చూడండి. అలాగే దశపర్ణి కషాయము, అలాగే నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం. నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం వల్ల మొక్కలకి పెస్ట్ ఉన్నటువంటి పెస్ట్ ఎలా పోతుంది అనేది కూడా ఒక వీడియో ఉంది, అది కూడా చూడండి ఒకసారి. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మొక్కల పెంపకంలో కానీ లేదంటే మొక్కలకి ఏమైనా వాడాలంటే నా ఛానల్లో ప్రతిదానికి ఒక చిన్న వీడియో ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా ఒకసారి చెక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి నా వీడియోని, అలాగే పక్కన వాళ్ళకి షేర్ చేయండి. దీనివల్ల తెలియని వాళ్ళకు కూడా మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన వాళ్ళం అవుతాము. ఇలా నేను నా గార్డెన్లో వచ్చినటువంటి కూరగాయలని పువ్వుల్ని మొత్తం తెంపిన తర్వాత చాలా బ్రైట్గా కలర్ఫుల్గా ఉన్నటువంటి హార్వెస్ట్ని మీకు చూపిస్తాను లాస్ట్లో. ఎలా ఉంది ఏంటి అనేది నాకు లైక్ చెప్పండి. నా దగ్గర ఇవి ఏమైనా కాదు, ముందుగా పువ్వులు కోస్తున్నాను అనమాట గార్డెన్లో ఉన్నటువంటి పువ్వులు. ఇలా మనము పెంచేది టెర్రస్ మీద కాబట్టి రెగ్యులర్గా కాకుండా 4 రోజులకు ఒకసారి లేదా వారానికి ఒకసారి పెట్టుకుంటే మనకి హార్వెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. ఈ హార్వెస్ట్ని మనం ఒక 4-5 రోజుల పాటు మనం వాడుకోవచ్చు, అంటే తినవచ్చు అనమాట, మనకు సరిపోతుంది. సో నేనైతే మాత్రం వీక్లీ వన్స్ 4 రోజులకు ఒకసారి కట్ చేస్తూ ఉంటాను కూరగాయలు కానీ అవి. పువ్వులతో రెగ్యులర్గా తీస్తామనుకోండి. ఇక్కడ చూడండి, మీరు ప్రతి దాంట్లో ఏ బ్యాగ్ చూసినా ఏం చూసినా కానీ సగం వరకే ఉంటుందన్నమాట, ఎక్కువ ఉండదు నది మట్టి. ఈ పువ్వులంటే ఐడియా ఉందా? దాన్ని ముల్లగోరింట అంటారన్నమాట, ఇందా చూపించినవి. ఇవన్నీ టమాటోస్. ఆల్రెడీ చూడండి ఎన్ని వస్తాయి అనేది. నా దగ్గర టమాటోస్లో 4-5 రకాల పైన ఉన్నాయి టమాటా కాయలు. చెర్రీ టమాటోస్ అని, కాశీ టమాటో అని, అలాగే బ్లాక్ గ్రేప్ టమాటో అని, అటామిక్ టమాటో అని, నెక్స్ట్ అలాగే బ్లాక్ చెర్రీ టమాటోస్, అలాగే నార్మల్ టమాటో, మదనపల్లి టమాటో, అస్సాం టమాటో, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. తర్వాత కనకాంబరాలు వచ్చేసరికి తెల్ల కనకాంబరం, పచ్చ కనకాంబరం. ఇప్పుడు కోస్తున్నాయి తెల్ల కనకాంబరం అనమాట. చూడండి ఎంత బాగున్నాయి తెల్ల కనకాంబరాలు. ఇవి తెల్ల కనకాంబరం. ఇవి ఏ మొక్క కూడా పాడవడం అనేది ఉండదు. అయితే కొన్ని మొక్కలు పాడైపోయి ఉంటాయి కదా, వాటిని అయితే మాత్రం నేను తీసి మొక్కలు దూరంగా వేసేయడం జరుగుతుంది. కాయలు అయిపోయిన తర్వాత మొక్కలు అయితే ఉంచను, తీసి మళ్ళీ వాటిని డ్రై కంపోస్ట్ చేసే దాంట్లో వేస్తూ ఉంటాను అన్నమాట చెట్లని. సో దానివల్ల మనకి నైట్రోజన్ ఎక్కువ వస్తుంది. ఎండు ఆకులు ఎండు వాటిలో వేయడం వల్ల మొక్కలకి నైట్రోజన్ ఎక్కువ ఉండడం వల్ల ఖాతా పూత ఎక్కువ వస్తాయి అన్నమాట. మట్టికి బలం వస్తుంది ముందు, అన్నిటికంటే ఇంపార్టెంట్. పక్కన చూడండి, మొక్క చూడటానికి బాగానే ఉంది కానీ ఇలాగా ఫంగస్ ఇన్ఫెక్షన్ అయినట్టుందనమాట. నేను 2 రోజులు చూడలేదు దీన్ని, సరిగ్గా తీసి పక్కన పెట్టేసాను. ఆ మొక్కని పీకుతుంటే రావట్లేదు, ఇంకా తీసి పక్కన పెట్టేశాను. చూస్తాను పూత ఖాతా ఎక్కువ ఉంది అయినా కానీ మళ్ళీ పక్క మొక్కలు స్ప్రెడ్ అవుతుందని చేసి దాన్ని తీసేయడం జరిగింది. ఇలా మనం గార్డెన్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. పొరపాటున 1 రోజు 2 రోజులు చూడకపోయేసరికల్లా మనకి చాలా రకాల పెస్ట్లు అనేవి అటాక్ అవుతాయి. ఇక్కడ చిక్కుడుకాయలు, ఇది చెట్టు చిక్కుడు అనమాట నేను కోసేది. నా దగ్గర 4-5 మొక్కలు చిక్కుడుకాయలు చెట్లు ఉన్నాయి. సో దానివల్ల చెట్టు చిక్కుడే, నేను తీగజాతి వాటిని ఎక్కువ రాలేదు నాకు. చెట్టు చిక్కుడు బాగానే వస్తుంది. ఇది ఇంచుమించుగా సంవత్సరంలో 7-8 నెలల పైనే ఉంటుంది నా దగ్గర చెట్లు. నా వరకు నాకు సరిపోతాయి అనమాట. ఇలాగా నేను 2-3 రకాలు, అంటే
టమాటో, పచ్చిమిర్చి, వంగ, చిక్కుడు, అలాగే బెండ, గోరుచిక్కుడు, ఇలా 4-5 రకాలు పెట్టుకునే ఆకుకూరలు ఉంటే మనకి వీక్లీ బయట కొనుక్కురావాల్సిన అవసరం ఉండదు. మ్యాక్సిమం అన్నీ మన ఇంట్లోవే సరిపోతాయి. ఎలాగో తీగ జాతి 1-2 పెడతాం కాబట్టి అవి కూడా ఉంటాయి. చూడండి, నాకైతే 2 రోజులకు ఒకసారి 1/4 kg పైన వస్తాయి పచ్చిమిరపకాయలు అనేది. నేను ఇలా ఆర్గానిక్గా చేయబట్టి ఒక 4-5 ఏళ్ల నుంచి నేను ఇలాగే చేస్తున్నాను. వీటికి పశువుల ఎరువు వేస్తాను మట్టి కలిపేటప్పుడు, ప్రతి సీజన్ మారినప్పుడల్లాను. తర్వాత నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను. నెక్స్ట్ దశపర్ణి కషాయం స్ప్రే చేస్తాను. అంతే, ఇంక అంతకుమించి నేను తీసుకునే ఇదేమీ లేదు కేర్. చూస్తూ ఉండండి, లాస్ట్లో చూపిస్తాను మీకు ఎన్ని వచ్చినాయి ఏంటి అనేది నా హార్వెస్ట్. ఇది చూడండి ఎంత గ్రీన్గా ఉందో పాలకూర అనేది. చాలా గ్రీన్గా ఉందన్నమాట ఇది పాలకూర. నేను ఒక్కొక్క మొక్క అక్కడ కుండీలో పడుతూ ఉంటాయి. ఆ మొక్కల్ని ఇలా పెంచుతూ ఉండడం వల్ల నాకు సరిపడా ఆకుకూరలు అయితే నాకు వస్తూ ఉంటాయి. ఈరోజు నేనైతే మాత్రం మొత్తం ఏమున్నాయి అన్నీ చూద్దామని చెప్పేసి చూశాను. ఎర్ర బచ్చల కూర కూడా వచ్చింది ఇందులో. ఇది కూడా కట్ చేస్తాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవి వంకాయలు, గుండ్రం వంకాయలు. వీటినే గుత్తి వంకాయలు కూడా అంటాం కదా. తర్వాత ఇక్కడ టమాటోస్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో టమాటోస్ అనేది. ఇలా నాకు మొత్తం గార్డెన్ అంతా వెళ్తే 1 kg వరకు వస్తాయి టమాటోస్. అలాగే 1 kg వరకు వంకాయలు, నెక్స్ట్ చిక్కుడుకాయలు 1 1/2 kg వరకు అలా వస్తూ ఉంటాయి. ఆకుకూరలు ఉంటాయి. మనకు కావాల్సినవి మనం ఎప్పటికప్పుడు తుంపుకోవచ్చు. లేదంటే ఇలా ఒకసారి వారానికి ఒకసారి పెట్టుకున్నట్టయితే మనకి హార్వెస్ట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అంటే మనకి సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. ఫస్ట్ పాయింట్ చూడండి ఇక్కడ ఎన్ని రకాలు పెట్టాను అనేది. ఇవన్నీ కూడా ఈరోజు నేను హార్వెస్ట్ చేసినవి అనమాట. 8 రకాల ఆకుకూరలు ఉన్నాయి ఇందులో. అలాగే 5 రకాల కూరగాయలు. నెక్స్ట్ పువ్వులు అయితే చెప్పలేము ఎన్ని రకాలు ఉన్నాయనేది. ఇది చూడండి, ఇది ఎర్రాకులు గోంగూర అనమాట ఇందులో వచ్చింది. ఇలా మనం ఆర్గానిక్గా కూరగాయలు పెంచుకున్నట్టయితే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది. అలాగే మనం డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు. అలాగే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట ఆర్గానిక్ ఫుడ్ తింటున్నామని. నచ్చితే ట్రై చేయండి.